వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై విజయం దిశగా దూసుకెళ్తోంది. ముషీర్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే సత్తా చాటడంతో విదర్భకు ముంబై 538 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం చేదర మొదలుపెట్టిన విదర్భ పోరాడుతోంది. 20 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. అయితే సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ముంబై తరపున రంజీ ఫైనల్లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడుగా చరిత్రకెక్కాడు. ముషీర్ ఖాన్ 19 ఏళ్ల 14 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1995లో పంజాబ్తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో సచిన్ సెంచరీ బాదాడు. 21 ఏళ్ల వయసులో 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. 29 ఏళ్ల తర్వాత సచిన్ రికార్డును ముషీర్ బ్రేక్ చేశాడు. అయితే సచిన్ కళ్ళ ఎదుట ఈ రికార్డు బ్రేక్ అవడం విశేషం. ఫైనల్ను చూడడానికి మంగళవారం సచిన్ వాంఖడేకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ముషీర్ ఖాన్ మాట్లాడాడు. సచిన్ వచ్చినట్లు తొలుత తనకు తెలియదని పేర్కొన్నాడు. సచిన్ సార్ వచ్చినట్లు నాకు తెలియదు. 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు బిగ్ స్క్రీన్ పై సచిన్ ని చూశాను. ఆ తర్వాత ఆయన్ని చూసి ప్రేరణ పొందాను. ఇవాళ నా ఆటతో సచిన్ ను ఆకట్టుకోవాలని బ్యాటింగ్ చేశాను. టీమిండియా టెస్ట్ క్రికెటర్లు అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడడానికి గర్విస్తున్నాను. అయితే విదర్భ జట్టులో ప్రతి ఒక్కరూ రహానేని అవుట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో నేను పరుగులు సాధించడానికి సులభమైంది అని ముషీర్ ఖాన్ తెలిపాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.